శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, గురుగారు గోచార రీత్యా జాతక రీత్యా మాకు ఆర్థికంగా ఏది ఎదగట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా జరగట్లేదు, వ్యాపారం అభివృద్ధి కావట్లేదు, మా ఆర్థిక వనరులన్నీ పోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. దానికి మనకు భగవంతుని మించిన గొప్ప విషయం ఏదీ లేదండి. భగవంతుని కనుక శరణు వేడుకునేది ఉంటే ఖచ్చితంగా 100% జరుగుతుంది. అంటే మీరు ఇప్పటి వరకు భగవంతుని మొక్కలేదనే ఉద్దేశం కాదు, కానీ ఒక దారిని, ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఒకటే ఆరాధన కనుక చేసి ఖచ్చితంగా నాకు సహాయ చేయి తండ్రి అని కనుక మీరు ప్రార్థిస్తే తప్పనిసరిగా జరుగుతుందండి. చాలామందికి వ్యాపారంలో వెనుకబడి ఆర్థికంగా జేబులో చిల్లి గవ్వ లేని వారికి నేను చాలాసార్లు చెప్పాను, వారికి ఉపయోగపడింది. చాలామంది హ్యాపీగా ఉన్నారు. భగవంతుడు తలుచుకుంటే చేయలేనిది ఏమి లేదండి. భగవంతుని నమ్మండి, 100% ఖచ్చితంగా విజయం లభిస్తుంది. నేను ఒక మంత్రాన్ని మీకు చెప్తున్నాను. ఈ మంత్రాన్ని మీరు రోజు 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. చాలా చిన్న మంత్రమే, కానీ స్పష్టంగా మీరు భగవంతుని ముందు నిలబడి చేతులు జోడించి తప్పనిసరిగా చదవండి. ఒకే మారు 108 సార్లు చదివితే చాలా సమయం పడుతుంది అనుకుంటే మీ మనస్సును కనీసం అక్కడ ఒక 21 సార్లు చదివి మళ్ళీ కొంతసేపటికి మీరు వ్యాపారం చేసుకుంటూనే చదవండి, ఏం పర్వాలేదు. ఖాళీగా ఉంటే చదవండి. ఆ మంత్రాన్ని నోటికి చేసుకోండి, నిరంతరం చదవండి, ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. నేను చెప్పే మంత్రం చాలా చక్కటిది, జాగ్రత్తగా గమనించండి. శ్రీం గ్లౌం శ్రీం వరవరద శ్రీ లక్ష్మీ గణపతయే నమః. మళ్ళీ ఒక మాట చెప్తాను. శ్రీం గ్లౌం శ్రీం వరవరద శ్రీ లక్ష్మీ గణపతయే నమః. మూడోసారి కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మంత్ర శబ్దం కనుక సరిగా లేకుంటే ఫలితం ఉండదు. శ్రీం గ్లౌం శ్రీం వరవరద శ్రీ లక్ష్మీ గణపతయే నమః అనే మహామంత్రాన్ని మీ వ్యాపార సంస్థలలో ఉన్న పటాలు కానీ, మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ అమ్మవారే కానీ, ఏదైనా ఒక స్త్రీమూర్తి ముందు ఉంచి ఎర్రని పువ్వులు పెట్టి మీరు దాన్ని ప్రార్థించండి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. నమస్కారం అండి.